నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను పర్వీన్ నేను మహేష్ ముందుగా డీటెయిల్స్ లోకి వెళ్తే ఏపీ ఎన్నికల కమిషన్ పై అనంతపురం జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కరోనా టీకా పంపిణీ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా వేస్తుందని ప్రభుత్వ నిర్ణయాలను పట్టించుకోకుండా ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పుట్టపర్తిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ కి రాజ్యాంగం పట్ల గౌరవం ఉందని కానీ ప్రజా ఆరోగ్య భద్రత దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేస్తున్నారని స్పష్టం చేశారు. ఈసీ నిమ్మగడ్డ రాజ్యాంగబద్ధమైన పదవిలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు తీర్పుకు శిరసా వహిస్తున్నామని పేర్కొన్నారు. ఏదైతే చర్యలు తీసుకుంటూ ఎలక్షన్ కండక్ట్ చేయాలి, పంచాయతీ ఎలక్షన్ కండక్ట్ చేయాలని ముందుకెళ్తా ఉన్నారో ఇది పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతూ ఉంది కాబట్టి ఎలక్షన్స్ తాత్కాలికంగా పోస్ట్పోన్ చేయమని అడగడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ మొండి పట్టుదలతో కోర్టులో హైకోర్టులో డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ను వితిన్ 2 అవర్స్లో సుప్రీంకోర్టులో కేవేట్ పిటిషన్ ఫైల్ చేయడం అంటే ఈ యొక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఎలక్షన్ ఒకవేళ హైకోర్టులో వ్యతిరేకంగా వచ్చినా ఇమ్మీడియట్గా స్పెషల్ పిటిషన్ ఫైల్ చేయడానికి ప్రిపేర్ అయిపోయాడు. ఒకవేళ ఫేవరబుల్గా వచ్చినా కూడా కేవేట్ పిటిషన్ ఫైల్ చేయడానికి రెడీ అయిపోయాడు. అంటే దీని అర్థం ఏంటి? ఈయనకు ఒక విధంగా చెప్పాలంటే కోర్టు మీద గౌరవం లేదేమో. రాజ్యాంగం అంటే అధికారం లేదు. స్టేట్ గవర్నమెంట్ అంటే ప్రజల చేత ఎన్నుకున్నటువంటి గవర్నమెంట్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి అత్యంత ప్రజాదరణ గల నాయకుడు ఈ దేశంలో ఎవరున్నారంటే మోడీ గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడికి అట్లీస్ట్ కూర్చొని స్టేట్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు సార్ ఇలా ఉంది సార్ డిస్కస్ చేయొచ్చు. అలాంటి ధోరణితో పోకోకుండా యాజిఫ్ ఈయన చంద్రబాబు నాయుడు గారిని ఈయన భుజానికి ఎత్తుకొని తెలుగుదేశం పార్టీకి ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాడు. చాలా అంటే ఇలాంటి వాళ్ళు ఉండడం వలన ఈ కొంత అనిశ్చితి ఏర్పడుతుంది. ఇది ఓన్లీ టెంపరీ ఫేస్. ఆయన మార్చికి రిటైర్డ్ అవుతాడు, ఒక మంచి స్టేట్ ఎలక్షన్ వస్తారు, తర్వాత రాబోయే కార్యక్రమం జరిగేది జరుగుతుంది. గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట భారతీయ కిసాన్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అమలు పరిచిన 3 చట్టాలను రద్దు చేయాలని స్వామినాథన్ కమిషనర్ నివేదిక వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. నూతన చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎం ముస్తాక్ వాజిద్ అలీ, ఉపాధ్యక్షురాలు రుక్మిణి, కార్యదర్శి తుమాటి ఇర్మియా, జాయింట్ సెక్రటరీ వెంకటేష్ సురేష్, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. కాపాడుకుందాం దేశ రైతులను, వ్యవసాయ కార్మికులను. వర్ధిల్లాలి భారతీయ కిసాన్ యూనియన్, వర్ధిల్లాలి రైతన్నల ఐక్యత, వర్ధిల్లాలి రైతన్నల ఐక్యత, వర్ధిల్లాలి రైతన్నల ఐక్యత. కాపాడుకుందాం దేశ రైతులను, వ్యవసాయ కార్మికులను, కాపాడుకుందాం దేశ రైతులను, వ్యవసాయ కార్మికులను. నశించాలి మోడీ మొండి వైఖరి, నశించాలి మోడీ మొండి వైఖరి, నశించాలి మోడీ మొండి వైఖరి. జై జవాన్, జై జవాన్, జై జవాన్. భారతీయ కిసాన్ యూనియన్, వర్ధిల్లాలి భారతీయ కిసాన్ యూనియన్. జై జవాన్, జై జవాన్. వర్ధిల్లాలి రిషిపాల్ అంబావత్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి రిషిపాల్ అంబావత్ గారి నాయకత్వం. సామాన్యులకు అండగా బడుగు బలహీన వర్గాలకు తోడుగా నిలిచిన మాజీ మంత్రి పరిటాల రవీంద్ర జీవితం అజరామరం అని తెదేపా ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. పరిటాల రవీంద్ర 16వ వర్ధంతిని పురస్కరించుకొని కొల్లపూడి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విరామం ఎరుగని ఉద్యమకారుడిగా రాయలసీమ ప్రజల గుండెల్లో కొలువుదీరిన ప్రజానాయకుడు పరిటాల రవీంద్రని కొనియాడారు. అవాంతరాలను అధిగమించి అత్యధిక మెజార్టీతో విజయం సాధించి ఎన్టీఆర్ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రి అయ్యారని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు, పరిటాల అభిమానులు పాల్గొన్నారు. ఉభయ రాష్ట్రాల్లో కూడా
ఏదైతే ప్రతి తెలుగువాడు, ప్రతి పేదవాడు, బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా ముస్లిం మైనార్టీ సోదరులు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, ఎస్సీ సోదరులు కానీ అన్ని వర్గాల ప్రజలకి అండగా కొండంత అండగా కుటుంబ సభ్యుడిగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బడుగు బలహీన వర్గాల మీద జరిగిన దాడులు, మైనార్టీ వర్గాల మీద జరిగిన దాడులు, ఆ దశాబ్దాల అనంతపురం రాజకీయాల్లో, రాయలసీమ రాజకీయాల్లో పెత్తందారీ ఈ విధానాల్ని వ్యతిరేకించి కుటుంబ సభ్యులు, పరిటాల రవి గారి కుటుంబ సభ్యులు, అటు సోదరుడు కావచ్చు, తండ్రి కావచ్చు, ఉద్యమాల్లో బలైన భయపడకుండా మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరి శాసనసభ్యుడిగా, కార్మిక శాఖ మంత్రిగా మరి జిల్లాలో కానీ, రాయలసీమ ప్రాంతంలో కానీ, రాష్ట్రంలో ఒక తిరుగులేని శక్తిగా, ఒక పేదవాడి గొంతుగా గట్టిగా వినిపించే వ్యక్తిగా పరిటాల రవి గారు మరి పనిచేశారు. మరి దుర్మార్గంగా ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా టీవీలో చెప్పాడు ఆయన, నా మీద దాడులు జరగబోతున్నాయి, నన్ను చంపబోతున్నారు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి నాకు హాని జరుగుతుంది అని స్పష్టంగా చెప్పినప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అనంతపురంలో పరిటాల రవి గారిని అంతమంది ఇచ్చారు. సిబిఐ విచారణ అన్నీ కూడా అందరికీ తెలిసిందే ఏం జరిగిందో. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ పరిటాల రవి గారి మరి ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, అట్లాగే వాళ్ళ పరిటాల శ్రీరామ్ కడుపున మళ్ళీ వాళ్ళ పరిటాల రవి పుట్టాడు. ఆ శ్రీరామ్ కొడుకు పేరు కూడా మళ్ళీ పరిటాల రవిగా వాళ్ళు పేరు పెట్టుకొని, రవి గారి పేరు సూర్యచంద్రుడు ఉన్నంతకాలం కూడా, ఎందుకంటే అటు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అవ్వచ్చు, పరిటాల రవి గారు అవ్వచ్చు, నందమూరి హరికృష్ణ గారు అవ్వచ్చు, దేవినేని వెంకటరమణ అవ్వచ్చు, తగిరాల ప్రభాకర్ అవ్వచ్చు, వీళ్ళంతా కూడా చిరంజీవులు. వీళ్ళందరూ కూడా పేదవాళ్ళ హృదయాల్లో ఉండే వ్యక్తులు. పేదవాళ్ళ కోసం, ప్రజల కోసం, పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా మరొకసారి తలుచుకుంటూ ఇవాళ పరిటాల రవి గారి ఆత్మకు శాంతి కలగాలనుకుంటూ జోహార్ పరిటాల రవీంద్ర, జోహార్ పరిటాల రవీంద్ర, జోహార్ పరిటాల రవీంద్ర. రాయలసీమే కాదు, ఉభయ రాష్ట్రాల్లో కూడా ఏదైతే వన్యప్రాణుల విక్రయాలపై ఫారెస్ట్ పోలీసులు అధికారులు తీవ్రంగా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే కోటి రూపాయలకు అలుగును అమ్మేందుకు ప్రయత్నించిన 8 మంది ముఠా సభ్యులను రామగుండం ట్రాన్స్పోర్ట్ పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా కాశీపేట పిఎస్ పరిధిలోని సండ్రపేట్ గ్రామ శివార్లో అలుగురు కొందరు దళారులు గుట్టు చప్పుడు కాకుండా అమ్ముతుండగా ట్రాన్స్పోర్ట్ సిబ్బంది దాడులు జరిపారు. ఈ సమయంలో అక్కడ ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ రైతులకు మద్దతుగా రైతు సంఘాలు దీక్షలు చేస్తున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన దీక్ష 24వ రోజు చేరుకుంది. ఈ దీక్షకు విశ్రాంత ఉద్యోగులు శ్యామరావు, ప్రసాద్ సంఘీభావం తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకోవాలని, లేని ఏడల కేంద్రంలో బీజేపీని గద్దెదించడానికి దేశంలోని రైతులందరూ నడుం బిగిస్తారని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ జగన్నాథం, బహుజన ఐక్య వేదిక కన్వీనర్ ఖ్యాతం సిద్దిరాములు, వీడి దాస్, సీనియర్ అడ్వకేట్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి పౌరునికి ఎలాంటి నష్టం జరిగినా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ఆ హక్కును కూడా ఈ చట్టాలు తొలగించడం జరిగింది. అదే కాకుండా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు అతి తక్కువ ధరకు కొని నిల్వ చేసుకొని బ్లాక్ మార్కెట్ చేసి ప్రజా పంపిణీ వ్యవస్థను దెబ్బతీసుకునే ప్రకారంగా ఇవాళ ఈ చట్టాలు అనేది ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఇది కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా రైతులకు వ్యతిరేకంగా ఈ సాగు చట్టాలను తీసుకొచ్చింది. రైతులు గిట్టుబాటు ధర అడగడం లేదు, కానీ మద్దతు ధర మాత్రమే అడుగుతున్నారు. చిన్నకారులు ఉన్నారు, వారందరి ప్రోత్సాహంతో ఈ రోజున రైతులు ముందరికి వస్తున్నారు అనేటువంటి ఒక నెపం. అసలు వాస్తవానికి వాళ్ళు రైతులు కారు, వాళ్ళందరూ కూడా పెయిడ్ రైతులు, కూలీ రైతులు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని దేశ ప్రజల్లో కల్పించడానికి ఈ పాలకులు ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఇక రెండో విషయం ఏంటంటే, వాస్తవానికి మన భారతదేశంలో కోర్టులు అనేటువంటివి సరి అయిన సమయంలో సరి అయిన విధంగా స్పందించకపోతే ఒక రైతుల పరిస్థితులే కాదు, ఉద్యోగస్తుల పరిస్థితులే కాదు, కార్మికుల పరిస్థితులే కాదు, అందరికీ కూడా ఒక ప్రజాస్వామ్యయుతంగా హక్కులు కోల్పోయేటువంటి దశ ఈ రోజున మన భారతదేశంలో కనిపిస్తూ ఉన్నది. చేయడానికి వరకు కొనసాగుతుంది అనేటువంటి ఒక అకుంఠిత దీక్షతో జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమానికి మద్దతుగా మన కామారెడ్డిలో 24 రోజుల్లాగా మనం కూడా సంఘీభావం కార్యక్రమాన్ని, ఆందోళనను నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మనం 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆందోళనలు జరిగినాయి. ఆ ఆందోళనలు జరిగినటువంటి చరిత్రలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆందోళనకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఆందోళనలన్నీ కూడా కొంతకాలం జరిగి తర్వాత కొంత గ్యాప్ వచ్చి మళ్ళా ఆందోళనలు జరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ రైతులు వాళ్ళు 2024 వరకు కూడా మా ఆందోళన కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. అంటే అంత ఒక పటిష్టమైనటువంటి ఈ చట్టాల వల్ల వ్యవసాయదారులు సర్వనాశనం అయిపోయి ఏదైతే నష్టంలో కొనసాగే పరిస్థితి కనబడుతుంది. అందువల్లనే ప్రజలందరూ కానీ, విద్యార్థులు, మేధావులు, ఉపాధ్యాయులు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా ఈ 3 చట్టాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే వ్యవసాయదారులకు నష్టం జరుగుతుంది, వీటిని వెనుకకు తీసుకోమని చెప్పడం జరుగుతూ ఉన్నది. అయినప్పటికీ ఏదైతే ప్రభుత్వం ఈ 54-56 రోజుల నుంచి కూడా ఢిల్లీ చుట్టూ ముట్టడిచ్చి మాకు అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులందరూ కూడా నిరాదీక్ష చేస్తే ప్రభుత్వం పట్టించుకున్న పాపాన లేదు. అందుకని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అనంతపురం జిల్లా పుట్టపర్తి సాయి ధర్మశాల అతిథి గృహంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాయలసీమ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిలక మధుసూదన్, జిల్లా ఇన్ఛార్జి వరుణ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ, వైసీపీలకు చెందిన 100 మంది నాయకులు జనసేన పార్టీ కండువ కప్పుకున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని, అందరూ పార్టీ సభ్యత్వం పొంది గెలుపు కోసం కృషి చేయాలని జనసేన నేతలు పిలుపునిచ్చారు. ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పోటీలో ఉంటామని మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు డాక్టర్ పల్లపు తిరుపతేంద్ర, అబ్దుల్ ఖాదర్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి మండలంలోనూ మొత్తం జిల్లా నాయకులంతా ఫోన్ వస్తుంది, ఏం డిసిజన్ తీసుకోవాలన్నా కూడా సురేష్ నువ్వు ఇట్లా పో, నువ్వు ఇలా ఉండాలి అని అదే స్ఫూర్తితోనే ఈ రోజు నేను ఇక్కడ రావడం. ముఖ్యంగా మన క్రియాశీలక సభ్యత్వాలు ఎలా చేయాలో మనం ముందుకు అన్నగారు ఉన్నారు కాబట్టి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.
వనపర్తి నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి మేము చేయడం జరిగింది. మా యొక్క కార్యకర్తలు అంతా కూడా క్రియాశీలక సభ్యత్వం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల రాష్ట్రంలో ఈ యొక్క ప్రభుత్వం ఎన్నికలు జరపకుండా అన్నీ అంటే అనవసరమైన కారణాలు చూపుతూ కోవిడ్ పేరు చెప్పుకుంటూ ఈ యొక్క రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేస్తూ ఉన్నారు. రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతుంది రాష్ట్రంలో. హైకోర్టు చెప్పిన వినరు, ఎవరు చెప్పిన వినరు, ఒకటే వీళ్ళు చెప్పిందే వేదమయ్యే పరిస్థితి వచ్చేసింది. ఈ విధంగా రాజ్యాంగ ఉల్లంఘన చేయడం మంచిది కాదు. వెంటనే ఎలక్షన్లు జరపాలి. ఎలక్షన్లు జరిపి ఎలక్షన్ కమిషన్కి సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇదే విధంగా కొనసాగితే ప్రజలు తొందరలో మీకు జరగబోయే రాబోయే ఎలక్షన్లో స్థానిక సమస్యల ఎలక్షన్లో మీకు గుణపడని చెప్తారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు మీరు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టి ఏదో ఒక యొక్క కరోనా సాగు చూపుకుంటూ పోతూ ఉన్నారు. అదేవిధంగా ఏదైనా ప్రతిపక్షాలు ఏదైనా మాట్లాడితే వాళ్ళు విమర్శించడం, వాళ్ళని తిట్టడం ప్రతిపక్ష పార్టీలను. ఒకటి చెప్తా ఉన్నాం, ప్రతిపక్ష పార్టీలు ఏదైనా చెప్తే దాని గురించి మీరు కూలంకషంగా చర్చించండి. దానిలో మంచిని తీసుకోండి. మీ చేతనైతే పని చేయండి, లేకుంటే చేతగాలని చెప్పండి. కానీ ఈ విధంగా ప్రతిపక్ష పార్టీల మీద దాడి చేయడం, ప్రతిపక్ష పార్టీలను మీరు యొక్క చిత్ర దండకం అందుకోవడం మంచి పద్ధతి కాదని చెప్పేసి మీ మంత్రులకు కూడా హితవు పలుకుతా ఉన్నాం. ఇక వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో రామమందిర నిధి సమర్పణ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జలంధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరచింతలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర బీజేపీ నాయకులు మేర్వరాజు, జిల్లా ఉపాధ్యక్షులు నరాల నారాయణ, అమరచింత టౌన్ ప్రెసిడెంట్ క్యామ భాస్కర్, అమరచింత టౌన్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ సాగర్, టౌన్ ఉపాధ్యక్షులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. राजादिराजाय प्रसंयसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यो कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्म ॐ तद्वायुः ॐ तदात्मा ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురైన ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణంలోని ఎంఎం బేగ్ ఫంక్షన్ హాల్లో సమీపంలో ఇద్దరు వ్యక్తులను దుండగులను బండారాలతో కొట్టి చంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులు బీహార్ వాసులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలనే పిలుపుతో విశాఖలో బీజేపీ నేతలు చేపట్టిన శోభాయాత్రను తూర్పుగోదావరి జిల్లా కాకినాడ శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామీజీ ప్రారంభించారు. గాజువాక విజయదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. మాట్లాడుతూ కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
రాముల వారి యొక్క అద్భుతమైనటువంటి దివ్య మందిర నిర్మాణాన్ని మనం ఏదైతే కళ్ళారా చూడాలనుకుంటున్నామో మనం ఎంత అదృష్టవంతులమనంటే దీనికోసరం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఈరోజు లేరు. కానీ వాళ్ళు ఆ రోజు ప్రాణాలు అర్పించారు. ఈరోజు మనకు ప్రాణ ప్రధానమైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని మనం కళ్ళారా దర్శించుకోబోతున్నాం. నిజంగా దీనికోసం జీవితాన్నే కాదు కుటుంబాన్ని వదిలేశారు. దీనికోసం కుటుంబమే కాదు డబ్బులు వదిలేశారు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టినటువంటి అశోక్ సింఘాల్ లాంటి మహానుభావులు కొన్ని వందల మంది దీనికోసం ప్రాణాలు కూడా అలా పణంగా పెట్టి ప్రయత్నం చేసి తపస్సు చేశారు. వాళ్ళందరినీ ఈరోజు మనం స్మరించుకుంటూ ఈ నిధి సమర్పణ అంటే బాగా చూడండి. నన్ను ఎవరో అడిగారు నిధి సమర్పణ దేనికేనంటే రాముడి సన్నిధి కోసమే ఈ నిధి. సో రాముడి యొక్క సన్నిధి మనం కోరుకుంటున్నాం. భారతీయ అయోధ్యలో రామ మందిర నిధి సమర్పణ అయిపోయిన తర్వాత అప్పుడు హిందూ సమాజం ఏ రకంగా దానికి స్పందిస్తుంది, ఏ రకంగా వాడవాడలా మారుమూల ఉండే రామాలయాల్ని కాపాడుకునేదానికి అద్భుతమైనటువంటి ప్రణాళిక వాళ్ళు రూపొందిస్తారనేటువంటిది మనం చూస్తాము. తప్పకుండా అలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎంత దూరం వెళ్లాలన్నా ప్రభుత్వాలనైనా సరే ఉపేక్షించేది లేదు. మా దేవాలయాల కంటే మా గొప్ప ఏది కాదు. ఇంకొకటి, భారతదేశంలో హిందువులకి పరమతసాలనేటువంటిది ఈ ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వాలైనా కళ్ళు తెరిచి మిగతా మతాలకు కూడా అది నేర్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకనంటే హిందువుకి సహనం అనేది శరీరంతో పుట్టినతో జన్మ హక్కులాగా వచ్చింది. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు ఎక్కడైనా సరే దేవాలయాలని ఏ రకంగా కాపాడుకోవాలి, ప్రభుత్వం యొక్క కబ్జా నుండి ఏ రకంగా విడిపించుకోవాలనేటువంటిది ఒక అద్భుతమైన ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వానికి దాని పట్ల అవగాహన కల్పించే దిశగా ఒక మంచి ప్రణాళికని రూపొందిస్తూ ఈ హిందూ సంఘాలు కానీ ఆర్ఎస్ఎస్ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ ఇతరత్ర హిందూ సమాజం మొత్తం సమాయత్తమై ఈ కార్యక్రమాన్ని నిలుపుకుంటుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అతి త్వరలో భారతదేశంలోనే రామరాజ్యం కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అతి త్వరలో రామరాజ్యం. అడవిలో ప్రతి కొండ కోన మారు మూల ప్రాంతాల్లో అడుగు పెట్టడానికి ఆ వనవాసమే ఒక అద్భుతమైన అవకాశమైంది. అలాంటి శ్రీరామచంద్రుడి కోసం నిరీక్షణ ఎదురు చూపులు ఆనాడు త్రేతాయుగంలో ఎలా జరిగిందో ఈనాడు కలియుగంలో మనకు అడవిలో ప్రతి కొండ కోన మారు మూల ప్రాంతాల్లో అడుగు పెట్టడానికి ఆ వనవాసమే ఒక అద్భుతమైన అవకాశమైంది. అలాంటి శ్రీరామచంద్రుడి కోసం నిరీక్షణ ఎదురు చూపులు ఆనాడు త్రేతాయుగంలో ఎలా జరిగిందో ఈనాడు కలియుగంలో మనకు జన్మస్థలంలో రాముల వారి యొక్క అద్భుతమైనటువంటి దివ్య మందిర నిర్మాణాన్ని మనం ఏదైతే కళ్ళారా చూడాలనుకుంటున్నామో మనం ఎంత అదృష్టవంతులమనంటే దీనికోసరం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఈరోజు లేరు. కానీ వాళ్ళు ఆ రోజు ప్రాణాలు అర్పించారు. ఈరోజు మనకు ప్రాణ ప్రధానమైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని మనం కళ్ళారా దర్శించుకోబోతున్నాం. నిజంగా దీనికోసం జీవితాన్నే కాదు కుటుంబాన్ని వదిలేశారు. దీనికోసం కుటుంబమే కాదు డబ్బులు వదిలేశారు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టినటువంటి అశోక్ సింఘాల్ లాంటి మహానుభావులు కొన్ని వందల మంది దీనికోసం ప్రాణాలు కూడా అలా పణంగా పెట్టి ప్రయత్నం చేసి తపస్సు చేశారు. వాళ్ళందరినీ ఈరోజు మనం స్మరించుకుంటూ ఈ నిధి సమర్పణ అంటే బాగా చూడండి. నన్ను ఎవరో అడిగారు నిధి సమర్పణ దేనికేనంటే రాముడి సన్నిధి కోసమే ఈ నిధి. సో రాముడి యొక్క సన్నిధి మనం కోరుకుంటున్నాం. భారతీయ రాముడి వారి మందిరం కడుతున్నారు. మనం ఈ రోజు మన రిక్షా తోలుకున్న తర్వాత వచ్చిన డబ్బులో కొంత శాతం నేను ఆ రాముడికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో అతి సామాన్యుడి దగ్గర నుండి అతి పెద్దవాడి వరకు కూడా
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కుమ్మరిగూడ గ్రామంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలయాదయ్య అధికారులతో కలిసి గడప గడపకు వెళ్లి శుభోదయం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ గ్రామాలలో నెలకొన్న ప్రధాన సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, కరెంట్ స్తంభాలు, సీసీ రోడ్లు పరిశీలించారు. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి, ఎంపీపీ ప్రశాంతి, గ్రామ సర్పంచ్ కేతన రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏం చేయాలంటే మనం వేయగలుగుతాం. ఇప్పుడు ఇల్లు అయితే కూలగొట్టలేము కదా. మాకు అక్కడ నుంచి ఏమైనా ప్లాన్ ఉంటే చెప్పుండి. ఎక్కడికి లేదానికి అక్కడ నుంచి కాదన్నా, ఉత్తన గోడ ఉంది కదా, గోడను బట్టి ఉత్తన పెట్టుకోమని చెప్పినాము. అక్కడ పెద్ద మనుషులు వచ్చి అందరూ చాలా తీరుకున్నది ఇరికే పెట్టుకుంటారు. అది కాంపిటీషన్ అన్నట్టు అవుతున్నాం ఇతను ఆయన ఇచ్చిన కంప్లైంట్ నేను ఇచ్చిన నా మీద కేసు అయితే ఆయన మీద ఎన్నిసార్లు చెప్పినా కూడా మాకు ఉద్యోగం ఏమన్నా బడ్జెట్ అడిగితే కూడా చెప్పాడు అంటే పట్ల ఉప సర్పంచ్ నాకేం సార్, నాకేం పని సీసీ కెమెరా ఉన్నందుకే దొరికింది ఆయన. కొన్ని పెట్టేది పెడతాం. ఇప్పుడు ఆడ పశువుల వాటికి పట్టిస్తారు. ఆడ మాది పొలం గవర్నమెంట్ పొలం ఉంది. గవర్నమెంట్ పొలంలో రోజు ఊరందరూ కలిసి అందులో మన్ను తీస్తే ఏమైంది అక్కడ చెక్ డ్యామ్ బట్టి మాకు పట్టభూములు కొనికి ఇబ్బంది అవుతుంది. మేము అది నువ్వు ఒకసారి వచ్చి చూడాలి సార్. అది ఎవరు చెప్పినా పట్టించుకోవట్లేరు. అది ఇప్పుడు నా పట్టభూమి మీనున్నది, ట్రాక్టర్ వాళ్ళు చేసిపోయి చెప్తే ఇంటలేరు. నువ్వు ఒకసారి వచ్చి చూస్తే మంచి ఉంటుంది. పైసల వాటిక మీరే కట్టిరు. ఇప్పుడు మాది పట్టభూమి ఓడత పైన ఉంది సార్. మాది లక్ష్యం సమాజైతే నమస్కారం.